హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడడానికి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలో అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. అలాగే ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే వాళ్ళకి జీతంలో, అంటే వాహన భత్యం ఇస్తారు కదా జీతంలో, దానిలో ఒక 10% అదనంగా ఇస్తామని చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి శుక్రవారం కూడా నో వెహికల్ డే నిర్వహించాలని నిన్న కేబినెట్లో చర్చించారు. సో ఇట్లా అలాగే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో తెరవాల్సిందే అని చైనా అండ్ అమెరికా అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇలా అనేక అంశాలు ఉన్నాయండి. సో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే 4-5 వీడియో శాంపిల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో ప్రధాన అంశం ఇంధన పొదుపు మీదే. సో ఖర్చుల అదుపు, వనరుల పొదుపు, 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, మంత్రుల కాన్వాయ్ కుదింపు, విదేశీ పర్యటనలు వద్దు, వర్చువల్ సమావేశాలకే ప్రాధాన్యం. సో ఇప్పుడు మహానాడు ఏమిటి? వర్చువల్ సమావేశాలు అంటున్నారు, వెహికల్స్ ఎక్కువగా వాడొద్దు అంటున్నారు. మహానాడు పెడితే మినిమం 5,000 వెహికల్స్ అక్కడికి వెళ్తాయి. కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, పెద్ద పెద్ద భారీ వెహికల్స్ 5,000కు పైగా అక్కడికి వెళ్ళాలి. శ్రీకాకుళం నుంచి, చిత్తూరు, అనంతపురం నుంచి నెల్లూరు వరకు వస్తూనే ఉంటారు కదా. సో మరి మహానాడు కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. మహానాడు బహిరంగ సభ రద్దు చేసే అవకాశం ఉంది. అది కూడా వర్చువల్గా నిర్వహిస్తారేమో చూడాలి. ఈరోజు లేదా రేపట్లో టీడీపీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోంపై పరిశీలన, కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఖర్చులు అదుపు చేయాలని, వనరులను పొదుపుగా వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పొదుపు చర్యల అమలుకు మంత్రుల్లో ఒక కమిటీని, అధికారులతో కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేద్దామన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత విధానం అమలు, ఖర్చులు తగ్గించుకోవడం, ఇంధన పొదుపు వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పరిస్థితి చక్కబడే వరకు మంత్రులు అధికారిక, వ్యక్తిగత విదేశీ పర్యటనలకు స్వస్తి చెప్పాలని, వీలైనంత వరకు వర్చువల్గా సమావేశాలకు హాజరవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో పర్యటనలకు వెళ్లాలనుకున్న వారు మన దేశంలోని ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. సో ఈ మొత్తానికి ఒక కంప్లీట్ కార్యాచరణ సిద్ధం చేయాలని నిన్న డిసైడ్ అయ్యారు. సో అది మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించడంతో పాటు పెట్టుబడులు, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడుల సమీకరణకు అవకాశం, తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతోనే సౌలభ్యం, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా, 1,00,000 కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్ ప్రణాళికకు ఆమోదం, ఇంధన శాఖలో 625 ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి, మంత్రివర్గ నిర్ణయాలు. రాష్ట్రంలో 2,01,023 కోట్లతో 39,067 మందికి ఉపాధి కల్పించే పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆయా పెట్టుబడులు సాకారమయ్యేలా భూముల కేటాయింపులకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది. ఇంతవరకు ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో మాత్రమే చేరి ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు అవకాశం ఉండేది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మధ్యతరహా పరిశ్రమలు ఉండాలని సో ప్రభుత్వం ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ఒకటి నిర్వహించాలని చూస్తుందన్నమాట. సో ఇది మంచి నిర్ణయం. ఈ క్యాబినెట్ భేటీయే అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. ఇదిగోండి, నా దేశం నా బాధ్యత అని ఆంధ్రజ్యోతిలో దాన్నే హైలైట్ చేశారు. ఆల్రెడీ సీఎం కాన్వాయ్లో వెహికల్స్ తగ్గించేశారు, డిప్యూటీ సీఎం గారి కాన్వాయ్లో వెహికల్స్ తగ్గించేశారు, మంత్రులందరి కాన్వాయ్లో కూడా వెహికల్స్ భారీగా తగ్గించారు. సో మనమే ముందడుగు వేద్దాం. ఇక ప్రతి శుక్రవారం నో వెహికల్ డే, కాన్వాయ్ సైజు తగ్గించుకుందాం, అత్యవసరమైతేనే విదేశీ పర్యటనలు, ఏసీలు 24-26 డిగ్రీలను దాటొద్దు, కొత్త వాహనాలు కొంటే ఈవీలే కొనాలి, అవసరమైతే సైకిళ్లపై సచివాలయాలకి, జిల్లాల పర్యటనలోనూ పొదుపు దృష్టి, ప్రతి అంశంలోనూ ప్రజలకు ఆదర్శం, పొదుపు చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ, శాఖల వారీగా కార్యదర్శులు నివేదికలు ఇవ్వాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ఇదే ఏపీ పొదుపు నమ్మంత్రం కావాలి. సో ఇక్కడ మొత్తం అన్ని పత్రికలు ఇదే హైలైట్ చేస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ప్రభుత్వ పోస్టుల విభజన, జిల్లాల్లో సివిల్ సర్వీసెస్ పోస్టుల వివరాలు ఇవ్వండి, కార్యదర్శులకు సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు. అలాగే 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్ అండి. ఇది మర్చిపోయారు, కొన్ని పత్రికల్లో యాడ్ కూడా వేశారు. ఉద్యాన హబ్ ప్రకటించారు కదా, 1,00,000 కోట్లతో రాయలసీమ వ్యాప్తంగా 4.63 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.11 లక్షల ఉద్యోగాలు, 239 పరిశ్రమలు.
భారతదేశ తయారీ రంగ భవిష్యత్తు మన రాయలసీమ అని పుట్టపర్తిలో ఈ డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం శంకుస్థాపన చేయబోతున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన పుట్టపర్తిలో అనుకుంటా. సో అది యాడ్ ఇచ్చారు, అన్ని పత్రికల్లో ఇచ్చారు యాడ్ ఎక్సెప్ట్ సాక్షి. సో ఇది పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. అదేంటంటే హర్మూజ్ జలసంధిని ఖచ్చితంగా తెరవాల్సిందే, ఇరాన్ను ఖచ్చితంగా నియంత్రించాల్సిందే అనే విషయంలో. సో తైవాన్ విషయంలో తేడా వస్తే యుద్ధమే, ట్రంప్ను హెచ్చరించిన జిన్పింగ్. దాని విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దని హితవు. హర్మూజ్ను తెరవాల్సిందే, ఇరాన్ ఎప్పటికీ అణ్వాస్త్రాలు దక్కొద్దు. తైవాన్పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు హెచ్చరిక జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలు వస్తే అమెరికా చైనాల మధ్య ఘర్షణలే కాకుండా యుద్ధాలు తలెత్తే ముప్పు ఉందని పేర్కొన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్తో బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జిన్పింగ్ గురువారం 2 గంటల పాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా ఇరాన్ యుద్ధం, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. ఇంధన సరఫరా స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా హర్మూజ్ జలసంధి తెరిచి ఉండాల్సిందేనని ట్రంప్, జిన్పింగ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తీర్మానించుకున్నారు. సో ఈ విషయంలో ఇరాన్ను కట్టడి చేసి హర్మూజ్ను పూర్తిగా తెరిచేందుకు చైనా కూడా అవసరమైతే రంగంలోకి దిగుతుంది, సహకరిస్తుంది అని చెప్పి ట్రంప్కి జిన్పింగ్ హామీ ఇచ్చారంట. రాష్ట్రంలో సర్కు రంగం సిద్ధం. సో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ చాలా రాష్ట్రాల్లో జరిగింది. బీహార్లో మొదలైంది, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణలో దాదాపుగా 45-50 లక్షల ఓట్లు ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామందికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది, అండ్ అక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఓటు హక్కు ఉంది చాలామందికి. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ కూడా అలాగే ఉండుంటుంది కొంతమందికి. సో అవన్నీ ఇంక పోతాయి, ఎక్కడో ఒక దగ్గర ఓటు హక్కు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు తెలంగాణలో ఈ సర్ నిర్వహిస్తే దాదాపుగా చాలా ఓట్లు పోతాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా పోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు సెప్టెంబర్ 22వ తేదీ, జూలై 22న ముసాయిదా ఓటర్ల జాబితా అంట, జూన్ 15 నుంచి ఇంటింటికి బిఎల్ఓలు అంట. సో ఆంధ్రప్రదేశ్లో సర్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ జూన్ నెల నుంచి మొదలవుతుందన్నమాట. సో చాలా కీలక ప్రక్రియ, చాలా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితిని మార్చేసిన ప్రక్రియ ఇది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో చూడాలి. ఇక గాలి వానకు వణికిన ఉత్తరప్రదేశ్ 111కు చేరిన మృతులు. బరేలీలో 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వ్యక్తి. చూసారా, అసలు ఎప్పుడైనా మనం ఊహించామా? గాలి వాన వస్తుంది, ఈదురుగాలు వస్తాయి, ఈదురుగాలికి మనుషులు ఎగిరిపడడం చూసారా? 50 అడుగులు ఎత్తంట. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఇంటిపై ఉన్న రేకుల కప్పుతో పాటు ఎగిరిపోతున్న వ్యక్తి. అకాల వర్షాలు, పెనుగాలులతో ఉత్తరప్రదేశ్ వణికిపోతుంది. భారీ వృక్షాలు పడిపోతున్నాయి, ఇల్లు నేలకూలడం, పిడుగుపాట్లు వంటి వాటితో 26 జిల్లాల పరిధిలో కనీసం 111 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 89 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రాణ నష్టంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు సంతాప సందేశం పంపించారు. చాలామంది చెట్ల కింద చేరి పిడుగుపాటుకు గురై మరణించారు. బారాబంకీ, బహ్రైచ్, కాన్పూర్, దెహాత్, సంభల్, హర్దోయి, ఉన్నావ్ సహా 19 జిల్లాల్లో ఆస్తి ప్రాణ నష్టాలు భారీగా చోటు చేసుకున్నాయి. ఎవ్వరూ ఊహించినటువంటి విపత్తు అండి ఇది. తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఈదురుగాలు వస్తాయి, కానీ ఈదురుగాలులు మనిషి తట్టుకోలేని ఈదురుగాలులు. ఎంత ఈదురుగాలు వచ్చినా సరే మనిషి అక్కడ నిల్చుంటే ఎగిరిపోయేంత ఉండదు. కానీ ఉత్తరప్రదేశ్లో అంత భారీ స్థాయిలో గాలి వచ్చిందంట. దాంతోపాటు పిడుగులు, 111 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. ఇక 4618 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తింపు. గ్రామాలను తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు. భూ సమీకరణ, సేకరణ అనేది త్వరలో నిర్ణయం. తొలి దశలో 3409 కోట్ల పెట్టుబడి. సో అమరావతి, సో మన రాష్ట్ర రాజధాని అమరావతిలో 4618 ఎకరాల్లో ఒక భారీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారన్నమాట.
తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం కూడా గుర్తించారంట. సో భూ సమీకరణ చేస్తారా, భూ సేకరణ చేస్తారా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటారంటండి. సో ఎంఆర్ఓ సదుపాయాలతో సమీకృత వైమానిక హబ్గా అభివృద్ధి అంట. అమరావతిలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాత్రమే నిర్మించరు, దాంతోపాటు విమానాల మెయింటెనెన్స్, రిపేర్సు, ఓవర్హాల్, ఎంఆర్ఓ సదుపాయం, హోటళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాణిజ్య ప్రాజెక్టులతో సకల హంగులతో డిజైన్ చేశారు. ఓకే, దీని నుంచి గన్నవరం విమానాశ్రయంకి 60 కిలోమీటర్లు అంటండి. గన్నవరం విమానాశ్రయం ఆల్రెడీ ఉంది, అది ఇంటర్నేషనల్. సో దాని నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబోతున్నారు. ఇక సిఈసి, ఈసీల ఎంపికలో తటస్థులు ఉండాలి. సీజీఐ కాకుంటే మరి ఎవరైనా కార్యనిర్వాహక వ్యవస్థ వీటోతోనే కలవరం. ఎన్నికల సంఘం నియామక చట్టం వివాదంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించుకుంటే, స్వతంత్రంగా ఉన్నట్టు కనిపించుకుంటే ఆ ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించదని జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీసు నిబంధనల చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన 6 పిటిషన్లపై గురువారం విచారణ జరిగిందంట. మీరు ఓపెన్గా మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. మన దేశంలో ఎన్నికల వ్యవస్థ తటస్థంగా ఉందంటారా? ఒక్కసారి కామెంట్ చేయండి. మన రాష్ట్రంలోనే తటస్థంగా లేదని నేను అంటా. 2019 ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్గా, మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఆయన గోపాలకృష్ణ ద్వివేది వ్యవహరించారు. అప్పుడు ఎంత ఏకపక్షంగా ఉన్నారు 2019లో. సో 2024 వచ్చేసరికి మీనా అనుకుంటా, ముఖేష్ కుమార్ మీనా అనుకుంటా, ఈయన ఏకపక్షంగానే ఉన్నారుగా. అంటే ఎన్నికల సంఘం అధికారుల్లో, ఎన్నికల కమిషనర్లో తటస్థ వైఖరి లేదు అని నేను అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ సెంట్రల్ కమిషనర్తో సహా. సో మీ అభిప్రాయం ఏమిటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. కానీ చెప్పుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి, చర్చించుకోవడానికి బాగుంటుంది. మనది పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, పెద్ద ఎన్నికల వ్యవస్థ, తటస్థంగా ఉంటుంది అని. వన్యప్రాణులకు యమపాశంగా ప్లాస్టిక్. సముద్ర చరజీవుల్లో 20 నుంచి 25% మరణాలకు ఇదే కారణం. 800 కంటే ఎక్కువ వన్యప్రాణి జాతులపై తీవ్ర దుష్ప్రభావం, ఏటా పెరుగుతున్న ముప్పు. మనం వన్యప్రాణుల గురించి రాస్తున్నాం. మన ఊర్లలో, మీ ఊర్లో, నా ఊర్లో, మన అందరి ఊర్లలో రాత్రి అయితే ఆవులు రోడ్ల మీదకి వస్తాయి, తెలుసు కదా. నేను చాలా శ్రీకాకుళంలో చూసా, ఒంగోలులో చూసా, ఏలూరులో చూసా. చాలా ఊర్లలో నైట్ అయితే ఆవులు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎవరు వదులుతారో తెలియదు కదా. రోడ్లు చాలా చోట్ల ఆవులు ఉంటాయి. అవి ఏం తింటాయండి నైట్ టైము? చెత్త కుప్పల దగ్గరికి వెళ్ళి తింటాయి. ఏం తింటాయి? ఈ ప్లాస్టిక్ కవర్లు ఇవే తింటాయి. సో ఇప్పుడు మనం బీజేపీ వాళ్ళు విపరీతమైన హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారే, హిందుత్వాన్ని నెత్తి మీద పూసుకున్నారే. సో ఆవులు మనం గోమాతగా పూజిస్తాం కదా. సో అటువంటి గోమాతలు నడి రోడ్డు మీద అర్ధరాత్రి వేళ ఆకలితో తిండి కోసం తిరుగుతూ ప్లాస్టిక్ కవర్లు తింటుంటే వాటికి సరైన ఆహారం అందించలేమా? అసలు అవి రోడ్ల మీదకి రాకుండా నియంత్రించలేమా? అవి రోడ్ల మీదకి రావడం వల్ల, రోడ్ల మీద వదలడం వల్ల ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయి, చెత్త తింటున్నాయి. సో ఫస్ట్ నియంత్రించాల్సింది అది. ఇది ఒక పెద్ద మాఫియా ఏమో అనిపిస్తుంది నాకు. సో దీని మీద ఒకసారి మీరు ఆలోచించి కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా, నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలా ఊర్లలో కూడా ఆ పరిస్థితి ఉంటుంది. మరీ గ్రామీణ ప్రాంతాల్లో కాదు, కానీ కాస్త సెమీ అర్బన్ ఏరియాస్లో ఈ సమస్య ఉంటుంది. రాత్రి అయితే చాలు, రాత్రి 9, 9:30, 10 అయ్యేసరికి రోడ్ల మీదకి ఆవులు వచ్చేస్తాయి. సో ఇదంతా ఒక పెద్ద మాఫియా ఏమో అనిపిస్తుంది నాకు. ఎక్కడికక్కడ గోశాలలు ఉన్నాయి, అయినా సరే రోడ్ల మీదకి ఆవులు వస్తాయి, మళ్ళీ పొద్దున్న అయ్యేసరికి వెళ్ళిపోతాయి. అలవాటు చేస్తారు అట్లా. సో ఓకే, వన్యప్రాణుల గురించి రాశారు. వన్యప్రాణులకు ప్లాస్టిక్ ఇబ్బంది ఉందంట. 25 నుంచి 27% మరణాలకు అదే కారణం అంటే. ఇటీవల కర్నూలు జిల్లా కోవెలగుంటలో ఒక ఆవు కడుపులో నుంచి 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలని శస్త్రచికిత్స ద్వారా బయటకు తీశారు. ఓ రైతుకు చెందిన ఈ ఆవు కడుపు ఉబ్బిపోయి తీవ్ర అస్వస్థతకు గురి కావడం, పశు వైద్యులు దానికి శస్త్రచికిత్స చేశారు. ఎమ్మిగనూరులోనూ తీవ్ర అస్వస్థతకు గురైన ఆవుకు శస్త్రచికిత్స చేయగా 70 కిలోల ప్లాస్టిక్ కవర్లు, వైర్లు దాని కడుపులో ఉన్నాయి. మరి అంతే, ఆవులు రోడ్ల మీద తిరిగితే అదే కదా జరుగుద్ది. రోడ్ల మీద ఏముంటే అవి తింటున్నాయి కదా. ఇది ఒక పెద్ద మాఫియా అని నేను అనుకుంటున్నా.
ప్రభుత్వం కూడా దాని మీద ఎందుకో అంత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. చిన్న సమస్య అని వదిలేస్తున్నారు, కానీ అది పెద్ద సమస్య. ఇక వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి. నేడు నోటిఫికేషన్ విడుదల. 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ. కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి. చాలా మంచి విషయం. ఇక ఆర్డిటి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. సంస్థ సేవలు చూశాక మాపై బాధ్యత పెరిగింది. ఆసుపత్రిని సందర్శించిన మంత్రి లోకేష్. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని అదొక ఉద్యమమని మంత్రి నారా లోకేష్ ప్రస్తుతించారు. ఆర్డిటి సేవలను చూశాక తమపై బాధ్యత పెరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ సేవల విస్తరణకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అధ్యాపకుల నియామకాలకు మార్గదర్శకాలు. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఏర్పాటు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 965 పింఛన్ల మంజూరు. కొత్త ఉత్తర్వుల ప్రకారం పోస్టుల వర్గీకరణ. అన్ని కేటగిరీల టీచర్ పోస్టులు జిల్లా కేడర్లో. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నియామకాలు బదిలీలకు సంబంధించి కేడర్ల వారీగా పోస్టులను పునర్వ్యవస్థీకరిస్తూ గురువారం జీవో జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో అన్ని కేటగిరీల టీచర్ పోస్టులను జిల్లా కేడర్లోకి తెచ్చారంట. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం. తొలగించిన కాలును నోట కరిచి తీసుకెళ్లిన కుక్క. ఎంత దారుణం అండి. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలో ఘోరం జరిగింది. ఇన్ఫెక్షన్ సోకిన రోగి కాలును వైద్యులు బుధవారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. దాన్ని తరలించేందుకు ఓ సంచిలో వేసి ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉంచారు. ఇంతలో మొదటి అంతస్తు వరకు వచ్చిన ఓ కుక్క ఆ కాలుని నోట కరుచుకొని బయటకు పరుగులు తీసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొలగించిన కాలును బయోవేస్ట్లో భాగంగా తరలించేందుకు సిద్ధం చేశారు. సేఫ్ వాహనం మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు 3 రోజులకు ఒకసారి వస్తుండటంతో ఆ సంచిని మొదటి అంతస్తులో ఉన్న వ్యర్థాల గదిలో ఉంచారు. అందులోకి వెళ్ళిన శునకం ఆ సంచిలోని కాలును నోట్లో పెట్టుకొని ఆసుపత్రి బయటకు పరుగులు తీసింది. తర్వాత దాన్ని పీక్కొని కొంత భాగం తినేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి అంతస్తులోకి కుక్క వెళ్ళి కాలును తినేసింది. ఈ వార్త చదివిన తర్వాత మన ప్రభుత్వాన్ని, ఆ శాఖ మంత్రిని, ఆ శాఖ అధికారులని ఏమైనా అనకుండా ఉండగలమా? ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలా నడుస్తున్నాయి అనడానికి ఇది ఉదాహరణ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలా నడుస్తున్నాయి, ఎంత దరిద్రగొట్టు వ్యవస్థ ఉంది అనడానికి అది ఉదాహరణ. అన్ని చోట్ల ఏదో విజయవాడలో జరిగింది కాబట్టి పేపర్లో వచ్చింది, కానీ జరగని చోట్ల ప్రతి చోట ఎక్కడో ఉంటుంది. రిమాండ్ ఖైదీ పరారీ కేసులో 5 పోలీసులు సస్పెన్షన్. అంతర్గత విచారణలో అక్రమాలు గుర్తించి. 4 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అజిత్ కుమార్ రిమాండ్ ఖైదీగా ఉంటూ జీజీహెచ్ నుంచి పారిపోయిన కేసులో బాపట్ల జిల్లాకు చెందిన 5 పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఉత్తర్వులు ఇచ్చారంట. ఇక అత్యాచారం కేసు నమోదు చేస్తానని చెప్పి ఒక ప్రేమికుడిని బెదిరించి ఈయన 2 లక్షల లంచం అడిగి 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డాడంటండి. తాడేపల్లిగూడెంలో ఒక జంట ప్రేమ వివాహం చేసుకున్నారు ఇంట్లో తెలియకుండా. పెద్దోళ్ళే, ఇద్దరు మేజర్లే. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఏలూరులో కాపురం పెట్టారని తెలుసుకొని ఏలూరు వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి అమ్మాయినేమో తల్లిదండ్రులకు అప్పచెప్పి ఆ కుర్రాన్ని ఎవరైతే ప్రేమికుడు ప్రేమ వివాహం చేసుకున్నాడో ఆ కుర్రాన్ని బెదిరించి నీ మీద అత్యాచారం కేసు పెడతాను, తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చారని చెప్పి బెదిరించి 2 లక్షల లంచం అడిగారంట. నేను అంత ఇచ్చుకోవాలని చెప్పి 70,000 ఇచ్చి ఏసీబీకి ఫిర్యాదు చేస్తే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. చూసారు, పోలీసులు దీన్ని కూడా ప్రేమ వివాహాలను కూడా బేరాలుగా మలుచుకుంటున్నారనమాట. సో ఆక్వా రైతులను అప్పులు పాలు చేసిన జగన్. మంత్రి అచ్చెన్నాయుడు. రైతులు ప్రజల్లో భయాందోళన సృష్టించి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే వైకాపా అధినేత జగన్కి అలవాటుగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఆక్వా రైతుల సమస్యలపై నిజాలను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారంట. ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లండి. ఎడిటోరియల్ ఏమిచ్చారు? ఇంధన రంగంలో ఆత్మనిర్భరతకు ముడి చమురు, సహజవాయువు, మిథనాల్, ఎరువులు తదితరాల కోసం ఇండియా దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడుతోంది. వాటి కోసం గత ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. జాతి పురోగాభివృద్ధికి ప్రాణ అవసరాలైన వనరుల విషయంలో పరాధీనత దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు భంగకరం అవుతోంది. దాంతోపాటు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి. యుద్ధాలు, పశ్చిమాసియాలో ఘర్షణలు తలెత్తిన సమయంలో సరఫరాలు సన్నగిలి దేశీయంగా ధరలు చుక్కలను అంటున్నాయి. మరోవైపు మన దేశంలో 74% విద్యుత్ బొగ్గు ద్వారానే తయారవుతోంది. దానివల్ల కాలుష్యం కట్టు తప్పుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతను పటిష్టం చేసుకోవడంతో పాటు బొగ్గు వల్ల ఉత్పన్నమవుతున్న ఉద్గారాల సమస్యను కొద్దిమేర తగ్గించేందుకు
కేంద్రం 2021లోని ఈ ప్రధాన సమస్య మీద ఎడిటోరియల్ ఇచ్చారు. సో అలాగే బ్యాంకులు కలిసి వస్తేనే సైబర్ నేరాలకు కళ్ళం. ఎస్, ఇంటి దొంగల పని ఉంది. బ్యాంకర్లు కూడా, బ్యాంకుల ఎంప్లాయీస్ కూడా సైబర్ నేరగాలకు సహకరిస్తున్నారు. ఇక పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారండి. ఇది చాలా పెద్ద పరిశ్రమ. 15,803 కోట్లతో భారీ పరిశ్రమ ఇది. మరో 12 ప్రాజెక్టులకు కూడా భూమి పూజ. హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు. ఇక ప్రతి వాటర్కు ఎన్యూమరేషన్ ఫాము పూర్తి వివరాలు నింపి BLOలకు అందించాలి. ఆ ఫామ్పై కొత్త కలర్ ఫోటో అతికించడం తప్పనిసరి. అలా వచ్చిన వాటర్ల పేర్లతోనే ముసాయిదా జాబితా. సర్ ప్రక్రియ జరిగేది ఇలాగే. సో ప్రతి వాటర్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ పూర్తిగా ఫిలప్ చేసి కలర్ ఫోటో కూడా అతికించి ఇవ్వాలంటండి సర్ ప్రక్రియలో భాగంగా. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. మనం ఇంకా పక్కన పెట్టి ఒకసారి సాక్షి చూద్దాం. ఎందుకంటే మన గుండె చప్పుడు సాక్షి. ఇదిగోండి, వైఎస్ఆర్సీపీలో మోపిదేవి చేరారంట. మోపిదేవి అంటే మోపిదేవి వెంకటరమణ గారు కాదు సుమి, ఆయన వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా. అదే రేపల్లి నియోజకవర్గానికి చెందిన అదే మోపిదేవి ఇంటి పేరుతో అదే మోపిదేవి వెంకటరమణ గారికి సంబంధించిన కుటుంబ సభ్యుడు. కుటుంబం మీన్స్ ఆ రిలేటివ్స్ ఏదో బాగారులు అవుతారంటారు కదా. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అండి. మోపిదేవి శ్రీనివాసరావు గారు వైసీపీలో జాయిన్ అయ్యారు నిన్న. సో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ సీఎం జగన్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని జగన్ వెల్లడి. సో భారీగా నాయకులు కార్యకర్తలతో తరలివచ్చి వైసీపీలో చేరారు. సో రేపల్లి నియోజకవర్గంలో వైసీపీకి నాయకత్వ కొరత ఉంది. సో ఆ నాయకత్వ కొరత ఇతని ద్వారా పరిష్కారం అవుద్దామని వైసీపీ ఆశిస్తోంది. ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి బాబు? అప్సడాకు తెలియకుండా ఆక్వాఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటనలు చేస్తారా? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? అసలు ఆ కంపెనీలు మీ సానుభూతి పరులు కాబట్టే కదా కమిషన్ల కోసం మీరు వారితో లాలూచి పడ్డారనేది నిజం కాదా? సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. ఓకే, ఇక అప్పన్న కొండకు గుండు. నరసింహస్వామి కొలువైన క్షేత్రానికే ఎసరు. డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండపై వెచ్చలవిడిగా తవ్వకాలు. తీవ్ర అపచారమని భక్తుల ఆందోళన. కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం బంద్. సో సింహాద్రి అప్పన్న ఆ స్వామికి చాలా చోట్ల భూములు ఉన్నాయి. ఆ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్కు భూములు ఉన్నాయి. ఆ భూముల్లో సుమారుగా 260 ఎకరాలకు పైగా గూగుల్ డేటా సెంటర్ కోసం ఇచ్చారు, లీజుకి ఇచ్చారు. సో ఆ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి గూగుల్ వాళ్ళు చదును చేయించి ఇలా చేస్తున్నారు. సో దాన్ని అప్పన్న కొండకు గుండు అని చెప్పి నరసింహస్వామి కొలువై ఉన్న క్షేత్రానికే వేసరు అని సాక్షిలో ఇలా వార్త రాశారు. ఈ ఫోటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండను డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది. నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన చెప్టా కూడా మూసుకుపోవడంతో ముడసర్లోవకు నీటి ఎద్దడి ఏర్పడనుంది. సో ముడసర్లోవకు తీవ్ర నీటి ఎద్దడి. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్కు తిప్పలే. ప్రైవేట్ రిసార్ట్ల కోసం పావురాల కొండపై అడ్డగోలుగా తవ్వకాలు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి ప్రాచీన బౌద్ధ ఆనవాళ్ళ సమాధి. లీజుల పేరుతో చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు. దశాబ్దాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండల కనుమరుగు. పర్యావరణ సమతుల్య తీవ్ర విఘాతం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. నిజంగా గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు ఆ కొండ ప్రాంతం ఎందుకు అవసరమైంది? సో విశాఖ ట్రస్ట్ భూములు ఇచ్చారు, మన్సాస్ ట్రస్ట్కి సంబంధించిన భూములు కొన్ని ఇచ్చారు డేటా సెంటర్ కోసం. సో అది కొండపైన ఉన్నాయా? యాక్చువల్ నాకు కూడా తెలియదు ఈ సబ్జెక్టు, పూర్తి స్థాయిలో తెలియదు. అక్కడ వాళ్ళని కనుక్కొని ఒకసారి వీడియో చేయాలి, లేదా ఒకసారి ఆ భూములు కొండపైన ఉంటే కొండపైన కొండను తొలిచేసి కొండకి ఇలా గుండు కొట్టి డేటా సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉందా? లేదా ఆ పేరుతో ఇంకా ఎవరైనా చేస్తున్నారా? అదొకసారి ఆలోచించాలి. భూ సమస్యలపై రెవెన్యూ రాబందులు. పీజీఆర్ఎస్లో భూ సమస్యల ఫిర్యాదులపై ఓ మంత్రి సోదరుడు అనుచరులు కన్ను. తాము పరిష్కరిస్తామంటూ ఫిర్యాదుదారులతో బేరసారాలు. సగం ధరకే భూములు కొట్టేసే యత్నం. మధురవాడ, పెందుర్తి, ఆనందపురం, సబ్బవరంలోని లిటిగేషన్ వ్యవహారాలపై దృష్టి. వారికి రిటైర్డ్ అధికారి సూచనలు, సలహాలు. కీలకంగా చక్రం తిప్పుతున్న ఓ మంత్రి ఓఎస్డీ. డి పట్టా భూముల్లోనూ ఇదే దందా. సో ఇదన్నమాట సంగతి. పీజీఆర్ఎస్లో భూ సమస్యలు వస్తాయి కదా అర్జీలు, వాటిని ఆసరాగా చేసుకొని కొంతమంది బేరాలు నడుపుతున్నారంట. రాష్ట్రంలో జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ ఇందాక చెప్పుకున్నాం. ఇది చంద్రబాబు సర్కారు పొదుపు చిత్రం. నిన్న సీఎం చంద్రబాబు బంగ్లా సోకులకు 6.5 కోట్లు.
సో సీఎం చంద్రబాబు గారి బంగ్లా ఆధునికీకరణకు 6.5 కోట్లు. అలా నేడు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి లోకేష్. పొదుపు పబ్లిసిటీకే కేబినెట్ సమావేశమైన ఆయన వెంటనే ప్రత్యేక ఫ్లైట్లో పుట్టపర్తికి లోకేష్. కాన్వాయ్ తగ్గించుకున్నానంటూనే మరింత దుబారా. సీఎం తనయుడు మంత్రి లోకేష్ తీరుపై విమర్శలు. ఇంధన పొదుపు చర్యలు పాటించాలి, మంత్రులు స్వచ్ఛందంగా కాన్వాయ్ తగ్గించుకోవాలి, ఏపీ కేబినెట్ నిర్ణయం. మందు మార్బలానికే టీడీపీ సిండికేట్కే కట్టబెట్టేద్దాం. చంద్రబాబు సర్కార్ పన్నాగం. 3736 మద్యం దుకాణాల లైసెన్సులు ఏకపక్ష రెన్యువల్. నోటిఫికేషన్ లేకుండానే కట్టబెట్టేందుకు ఎత్తుగడ. ముఖ్య నేత ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ సన్నద్ధం. పాపం నిజంగానే రెన్యువల్ చేయాలండి. మద్యం దుకాణాలు తీసుకున్న వల్ల 90% మంది ఆర్థికంగా నలిగిపోయారు. ఎవ్వరికి కూడా లాభాలు రాలేదు. ఫస్ట్ టైం అండి మద్యం దుకాణాలు తీసుకున్న వాళ్ళు నష్టపోవడం, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా రాకపోవడం ఫస్ట్ టైం ఈ ప్రభుత్వంలో జరిగింది. అందుకని వాళ్ళకి ఇంకో ఏడాది రెన్యువల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది, వాళ్ళ దగ్గర కొంత ఫీజు తీసుకొని. సో ఇది ఒక రకంగా మంచిదే. అందులో ఏమీ నిజంగా టీడీపీ సిండికేట్ వాళ్ళు ఎక్కువ మంది లేరు. రెగ్యులర్గా మద్యం వ్యాపారాలు చేసే సిండికేట్ వాళ్ళే ఉన్నారు. కాకపోతే వీళ్ళు అలా రాజకీయంగా రెచ్చగొట్టేది రాశారు. పొంచి ఉన్న క్రూడ్ షాక్. ఇరాన్ యుద్ధంతో బగ్గుమంటున్న ముడి చమురు. $100 దాటేసిన బ్యారెల్ ధర. $100 దాటేసింది. జనవరి 2024 నాటికి $78 అంట. జూన్ వచ్చేసరికి ఇంత, డిసెంబర్ వచ్చేసరికి $91, మే వచ్చేసరికి $100లకు పైగా. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరిగాయి కాబట్టి సో ఇక అందుకే మనకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఒక వారం 10 రోజుల్లో ఎనీ టైం పెరుగుతాయి కాబట్టి ముందుగానే పొదుపు సూచనలు చేశారనమాట, తిరగొద్దు అని. ఇక టీడీపీ అరాచకాల్లో భాగస్వామి అయిన పోలీసులను వదలం. మంత్రి భరత్ అనుచరుడు తిలక్ వేధింపులతో సతీష్. సిఐ శేషయ్య వేధింపులతో యువజన విభాగం నేత బాలు. వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు నిరసిస్తూ కర్నూలులో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటండి. కర్నూలులో ప్రశాంతంగా కాస్త జాగ్రత్తగానే ఉండే రాజకీయం నిన్న ఒక్కసారిగా ఇదైంది. మంత్రి భరత్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిద్ధార్థ రెడ్డిని హెచ్చరించారు. సిద్ధార్థ రెడ్డి, జక్కంపూడి రాజా కూడా భారీగా వైసీపీ అనుచరులతో, వైసీపీ నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్. సో కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ని పక్కన పెట్టి అక్కడ క్యాడర్ని బాగా కాపాడుకుంటూ వస్తూ ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించిన సతీశన్కే కేరళ ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారండి. సో ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అండ్ గత 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఇక యుద్ధానికి సిద్ధమే. తైవాన్ ఎప్పట్లో అయినా చైనాలో విలీనం చేసుకోక తప్పదని చైనా అధినేత షీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ. కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని, ఈ నెలలో మార్పులు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టే దాని మీద చర్చించడానికి సీఎం చంద్రబాబు గారితో మోదీ గారు సుదీర్ఘ మంతనాలు జరిపారు. సో అందులో ఒక భారీ సంచలనం కూడా ఉంది, ఎవ్వరు ఊహించినటువంటి సంచలనం. అది నా దృష్టికి వచ్చింది, కాకపోతే అది నేను చెప్పలేను, రివీల్ చేయలేను. ఆ సంచలనం జరిగిందే అని చెప్పడం తప్ప అది మనం ముందే చెప్పడం వలన రాజకీయంగా ఒక పెద్ద సంక్షోభానికి తావిచ్చినట్టు అవుద్దనమాట. సో అదే సీఎం మార్పు, దానికి సంబంధించిన అంశమే. సో అది మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. టీడీపీ అయితే ఒప్పుకోవట్లే, కానీ బీజేపీ పెద్దలు మాత్రం అది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటున్నారు. చంద్రబాబు గారికి అయితే ఇష్టం లేదు. సో అది ప్రస్తుతానికి పుకారుగానే వదిలేద్దాం. ఢిల్లీలో మరో నిర్భయ. ఢిల్లీలో 30 ఏళ్ల వివాహితపై 2 వ్యక్తులు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణమండి. సో ఇవన్నీ వైసీపీ అంశాలు. ఇక మనకు మన రాష్ట్రంలో జరుగుతుంది, ఓకే. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఓడిపోయిన మమతా బెనర్జీ అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాల్లో అక్కడ జరిగిన హింస మీద హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించడానికి ఆమె రంగంలోకి దిగారు. ఆమె స్వయంగా న్యాయవాదిగా మారారు. మా కార్యాలయాల ధ్వంసం కార్యకర్తలది, తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థన. మధ్యంతర ఆదేశాల పిటిషన్పై తీర్పు రిజర్వ్. నల్లకోటలో మమత రావడం ఇది రెండోసారి. సర్పై ఫిబ్రవరిలో తొలిసారిగా సుప్రీంలో వాదనలు. సో ఆమె స్వతహాగా న్యాయ విద్య అభ్యసించారు కాబట్టి ఆమె స్వతహాగా వాదనలు వినిపించడానికి వస్తున్నారు. ఇక కోడల పొట్టి డ్రెస్సులో అత్తమామలో ఇది రీల్స్ వస్త్రాధరణపై అత్తమామల అభ్యంతరం, గొడవలు. కోడలు ఆమె కుటుంబ సభ్యులు వేధింపులు తాళలేక బలమున్నారు. హర్యానాలోని పానీపట్లో ఘటన అంట. హర్యానాలోని పానీపట్లో ఇదిగో ఈ అమ్మాయి ఇలా రీల్స్ చేస్తుంది, హాఫ్ బట్టలు వేసుకుంటుందని చెప్పి అత్తమామలు మా పరువు పోతుంది, మా కోళ్ళు ఇలా చేస్తుంది, చెప్పినా వినట్లేదు, గొడవలు అవుతున్నాయని చెప్పి వాళ్ళు ఇది అత్తమామలు
ఇలా కూడా జరుగుతాయా? ఇక పొదుపులో పోటాపోటీ. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు, ఇది ఇందాక చెప్పుకున్న పనే. ఇక నా దేశంలో ఇది పోలవరం నిర్వాసితులకు 600 కోట్లు అంటండి. 1250 మందికి 300 కోట్లు పరిహారం, మరో 312 కుటుంబాలకు ఓటీఎస్ కింద 300 కోట్లు, 190 మంది ఎస్టీలకు భూమి పట్టాలు నేడు అందించనున్న సీఎం చంద్రబాబు. మంచి విషయం. ఇక వర్సిటీల్లో పోస్టులు భర్తీ. రేపే అండమాన్కు నైరుతి. ఈ ఏడాది ముందుగానే కేరళను తాకనున్న ఋతుపవనాలు. కోస్తాంధ్రకు దూరంగా అల్పపీడనం. పెరగనున్న ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు. దేశానికి రక్షణ సీమ. పుట్టబెత్తల 5వ తరం ఫ్లైటర్ జెట్ల తయారీ కేంద్రం. నేడు ఏఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన. రక్షణ, డ్రోన్ రంగాల్లో సహా మరో 12 ప్రాజెక్టులకు కూడా. రక్షణ మంత్రి రాజ్నాథ్, సీఎం చంద్రబాబు రాక. సత్యసాయి జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయం అంటండి. బాగుంది. ఒకప్పుడు రతనాల సీమగా పేరొందిన రాయలసీమ నేడు దేశ రక్షణ రంగానికి వెన్నెముగ్గా నిలవనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. యూపీలో గాలి, వాన, మేఘగర్జన ఇందాక చెప్పుకున్నాము. ఇక గుంటూరు క్యాన్సర్ ఆసుపత్రి బేస్ లెవెల్ 1 స్థాయిలో నాట్కో క్యాన్సర్ సెంటర్ గుర్తింపు, అదొకటి. తర్వాత ఒమన్ భారత్ మధ్య సముద్ర గర్భంలో పైప్ లైన్ అంటండి. సహజ వాయువు ఎల్పీజీ సరఫరా కోసం 40,000 కోట్లతో 2,000 కిలోమీటర్ల మేర నిర్మాణం. గతంలోనే ప్రాథమిక పరిశీలన పూర్తి. హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి. సాధ్యాసాధ్యాల నివేదిక బాధ్యతలు గెయిల్ అండ్ ఐఓసీలకు అప్పగింత. సో ఒమన్ నుంచి ఇండియాకు సముద్ర మార్గంలో ఈ ఎల్పీజీ సరఫరా కోసం అండ్ సహజ వాయువు సరఫరా కోసం ఒక పైప్ లైన్ వేయబోతున్నారంట సముద్ర గర్భం నుంచి. అది సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక కమిటీ గెయిల్ అండ్ ఐఓసీలు చూస్తున్నారు. ఇక ఢిల్లీలో స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవరు, కండక్టర్ టైం అడిగిన మహిళను బస్సులోకి లాగి కిరాతకం. నిందితుల అరెస్టు. చాలా దారుణం అండి. కేజ్రీవాల్పై కోర్టు ధిక్కరణ. సిసోడియా, సంజయ్ సింగ్, వినయ్ మిశ్రా, భరద్వాజులపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ చర్యలు. ఈ ధిక్కరణ చర్యలు కోపంతో తీసుకున్నవి కాదు, న్యాయ వ్యవస్థను కాపాడుకోవడానికి తీసుకున్నవి. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా, రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయం తీసుకున్నా, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నన్ను ఎగతాళి చేయడమే కేజ్రీవాల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ఉత్తర్వులు కోర్టులో ఇస్తున్నాం, బీజేపీ ఆఫీసులో కాదని వ్యాఖ్య. ఈ ఢిల్లీ మద్యం కేసులో ఆమె స్వర్ణకాంత శర్మ మీద కేజ్రీవాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సో ఆమె బెంచ్లో ఉన్నప్పుడే వారికి రిమాండ్ విధించారనమాట. సో ఆ తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు కదా, నిర్దోషులుగా తేలింది కదా. సో ఆ తర్వాత కేజ్రీవాల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆమె మీద. సో దానికి ఆమె ఇదిగో నేను ఆ కేసు నుంచి తప్పించుకుంటున్నాను, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాను, వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఆమె ఉత్తర్వులు ఇచ్చారు. ఇక కేరళ సీఎంగా సతీశన్ 10 రోజుల ఉత్కంఠకు తెర. ప్రజల్లో బలమున్న నేత వైపే మొగ్గు. ఓకే. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అవన్నీ ఇవేలే. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గుండుసూది మ్యాగజైన్ ఈ నెల ఇప్పుడు 15వ తేదీ కదా, 20వ తేదీని రిలీజ్ అవబోతోంది గుండుసూది మ్యాగజైన్. సో మ్యాగజైన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా gundusudi.com వెబ్సైట్ను విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో రెగ్యులర్ వార్తాంశాలు చాలా ఉంటాయి. అందులో అనాలిసిస్, వార్తలు అన్నీ కూడా చూడొచ్చు. అవన్నీ చూసిన తర్వాత ఇవి రెగ్యులర్గా చదవండి. మీకు మ్యాగజైన్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంది కదా, ఇక్కడ పెట్టాలి. సో ఇందులో మీకు మ్యాగజైన్లు ఆన్లైన్, ఆఫ్లైన్ ఏంటని సెలెక్ట్ చేసుకొని పే చేయాలి. మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు పే చేయాలి. మామూలుగా వెబ్సైట్ అయితే రెగ్యులర్గా ఫ్రీగా విజిట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కావాలంటే చదువుకోవచ్చు. అనేక వార్తాంశాలు దానిలో వస్తాయి తెలుసా, చాలా అంశాలు వస్తాయి దీనిలో. మన ఛానల్ కంటే మన ఛానల్స్లో కంటే వెబ్సైట్లోనే ఎక్కువ అంశాల మీద ఆర్టికల్స్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.